మోసాడండి వాసుదేవన్ గారు. నీ నాయకుడు ఏం చేశాడు? జై జగన్ అనేసి చెబుతూ పూలు చల్లేదానికి వచ్చినోడి మెడ మీద కైరెక్కిచ్చి చంపేసి ఈడ్స్ అవతల పడేసి, వాడు సస్తే నాకేమైంది, ఈడ్స్ అవతల పడేసి సంవత్సరం తర్వాత ఒక అంటున్నాడు. అది ప్రమాదవశాత్తు జరిగింది. నాయుడు గారు వెనక్కి తీసుకోండి, మీరు వెనక్కి తీసుకోండి. పద్ధతి కాదు మీరు మాట్లాడేది, మీరు మాట్లాడేది పద్ధతి కాదు. టైరు ఎక్కించి తొక్కించి అంటున్నారు మీరు. ప్రమాదవశాత్తు దొరికిండేది అనండి. కళ్ళల్లో పెట్టుకునే చూసుకునే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు. కార్యకర్తను కూడా, సొంత కార్యకర్తను కూడా చక్రాల కింద నలిపేసి అతని జీవితాన్ని బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నా రాజకీయ జీవితం బాగుంటే చాలు అని వెళ్ళిపోయేటువంటి ఉన్మాదుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చెల్లిని చూసాం, వాళ్ళ తల్లిని చూసాం, వాళ్ళ చివరకు వాళ్ళ బాబాయిని కూడా చూసాం. ఇంకా శ్రీకాంత్ గారు ఇందాక ఏదో చెప్పాడు, పుష్కరాల్లో చనిపోయారు, వాళ్ళని ఏం చేశారు, దానికి బాధ్యతోడు అనేసి. పుష్కరాల్లో చనిపించారు, బాధ్యతోడు. సమాధానం చెప్తా శ్రీకాంత్, సమాధానం కావాలి కదా, నేను చెప్తా. మరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు మీరు అడిగారు, మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాల్లో అధికారాన్ని ఎలగబెట్టారు, 5 సంవత్సరాలలో పలాని పుష్కరాల్లో ఇంతమంది చనిపోయారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అరెస్ట్ చేసేసేయండి. మొన్న అరెస్ట్ చేశారు కదా, ఈ లేని కేసులో 53 రోజులు లోపల పెట్టారు కదా, దానికి జోడిచ్చేసి ఉండాల్సింది. ఇది కూడా మేము వద్దన్నామా? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరిలో బోటు మునకలో 37 మంది జల సమాధి అయిపోయారు. ఇంతవరకు శవాలు కూడా బయట తీలా. నెంబర్ 1. నెంబర్ 2, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి ఊరూరే కొట్టుకొని వెళ్ళిపోయింది. జంతువులు ఎన్ని పోయినాయో తెలియదు, మనుషులు ఎంతమంది పోయినారో తెలియదు. దానికి కారణం ఎవరు? మా కార్యకర్తను గొంతు కోసారు, కారణం ఎవరు? డోర్ డెలివరీ చేశారు, సంపి స్విగ్గీలో డోర్ డెలివరీ చేసినట్టు చేశారు. అవన్నీ ఎందుకులే కానివ్వండి. సురేంద్ర నాయుడు గారు, ఒక ప్రశ్న. ఇప్పుడు ఎస్పీ గారికి డైరెక్షన్స్ మామూలుగా మీరు ఇస్తున్నారా, డీజీపీ గారు ఇస్తున్నారా? పార్టీ ఇస్తోందా, డీజీపీ ఇస్తోందా? రోజుకో రకంగా మాట్లాడటానికి రోజుకో రకంగా మాట్లాడటానికి రోజుకో రకంగా తాపకి అంబేద్కర్ గారిని లాగమాకండి కానీ మీరు ఎస్పీ గారికి డీజీపీ గారు ఇస్తున్నారా, తెలుగుదేశం పార్టీ ఇస్తోందా డైరెక్షన్స్? ఎస్పీ గారికి డైరెక్షన్ ఇచ్చేది క్లియర్ గా మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం డైరెక్షన్ ఇస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే అధికారులు. రెండో ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తాము. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. నాయుడు గారు, నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? బెంగళూరుకి, తాడేపల్లికి పోలీసులను ఎప్పుడు పంపిస్తున్నారు? ఎందుకంటే జీవిత ఖైదు, ఆ 2 సెక్షన్స్ అయితే జీవిత ఖైదు పడతాయి గ్యారంటీగా. మొత్తం ఆయనతో పాటు ఆయనకు అత్యంత ఆప్తుడైన పేర్ని నాని గారి పేరు కూడా ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒకేసారి జైలుకి వెళ్ళే అవకాశాలు మీరు కల్పించారు. ఆ వెసులుబాటు, ఆ ఫెసిలిటీ కల్పించారు. ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్, వాసుదేవన్ గారు, మా ప్రభుత్వం పారదర్శకమైన ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఎవరు దోషులైనా, ఎంత పెద్దవారైనా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పేరు నాని కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఎవరైనా సరే దోషులుగా నిర్ణయింపబడితే ఒక క్షణం కూడా ఆలోచించే పని లేదు. థ్యాంక్ యూ అండి, సమయం కూడా పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి శ్రీకాంత్ గారు. ఒకటి క్లియర్ అయింది, మీరే మాట్లాడండి. ఒకటి క్లియర్ అయింది, ఇక మీరు పాదయాత్రలు లేకపోతే ఈ పరామర్శలు, ఈ జైళ్ళకి వెళ్ళటాలు, ఈ స్కీములు ఏమి ఉండవు. ఇంకా 4 ఏళ్ళు ప్రిపేర్డ్ గా ఉండండి. జగన్మోహన్ అరెస్ట్ ఈ రోజు మధ్యాహ్నం, అది చాలా క్లియర్ గా జీవో ఏం తేకుండానే అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. జీవో కూడా అక్కర్లేదు వాళ్ళు అరెస్ట్ చేయడానికి అని చెప్తున్నారు. ఫైనల్ ఇంతకుముందు చెప్పారు, నాయుడు గారు చెప్పారు, రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు ఎలా పోతే అలా పోతున్నామని. ఇది అలా పోవడం లేదు. మన రెడ్ బుక్ రాజ్యాంగకర్త లోకేష్ బాబు గారు ఎలా చెప్పితే అలా నడుస్తుంది అనేది పాపం ఆయనకు కూడా తెలుసు, బయటికి చెప్పలేకపోతున్నారు. ఇది నిజంగా శ్రీకాంత్ గారు, సురేంద్ర నాయుడు గారు, కృష్ణాంజనేయ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే
ఇది ప్రస్తావన చేస్తూ భారత న్యాయ సంహితలోని 105 49 సెక్షన్ల కింద